నమస్కారం గురుగారు. సాయిరామ్. సాయి. మనం ఇంట్లో విగ్రహాలు, దేవుడి విగ్రహాలు అయితే చాలా పెట్టుకుంటూ ఉంటాం. సో మన వ్యూవర్ ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే ఇంట్లో ఒక దేవుని విగ్రహం ఒకటికి మించి ఉండకూడదు అని చెప్పారంట. సో అలా ఉండడం మంచిదేనా, ఇది కరెక్టేనా అని అడుగుతున్నారు. అసలు దేవుడి విగ్రహాలు, దేవుడి ఆరాధన ఇదంతా మనకు సంబంధించిన విషయం, దేవునికి సంబంధించిన విషయం కాదు. మీ మీ మనసుకి ఏది నమ్మకంగా అనిపిస్తే అది చేస్తే మీకు సంతృప్తి. హాయిగా ఉంటుంది. ఒకటే పటం పెట్టుకోవటం మంచిది అనుకుంటే ఒకటే పటం పెట్టుకోండి. మీకు ఇంకొక పటం చూస్తే ఆ పటం కూడా మంచిది అనుకుంటే అది కూడా పెట్టుకోండి. 100 పటాలు పెట్టుకోండి, ఏం పర్వాలేదు. కానీ మెయింటెనెన్స్ చేయాలి. ఊరికే పటాలు అట్లా పెట్టి వదిలేయకూడదు. దాన్ని శుభ్రంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని పటాలు పెట్టుకోండి. అంతేగాని దానికి అయితే మనకి నమ్మకము ఒక దేవుడి మీద నమ్మకం ఉందనుకోండి, ఒక పటం పెట్టుకుంటే చాలు కదా, ఎందుకని పటాలు? అంటే మనకి త్రిమూర్తులు ఉన్నారు, మళ్ళీ త్రిమాతలు ఉన్నారు, వినాయకుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి, ఇట్లా మనకు మన హిందూ ధర్మంలో చాలామంది దేవతలు అంతా ఉన్నారు. మీకు నచ్చినవన్నీ పెట్టుకోండి, కానీ చక్కగా మెయింటైన్ చేయాలా. మందిరాన్ని చాలా నీట్గా పెట్టుకోవాలి. అది మీ శక్తికి మించిన పని కాకూడదు. ఎందుకు అంటే ఎక్కువ పటాలు అయినప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఇప్పుడంతా ఒక హాఫ్ డే పోతుంది. సిక్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఆకలితో ఉండి చేస్తారు చాలామంది, ఒక్క పొద్దుతో ఉండి. ఇవన్నీ లేకుండా తక్కువ పటాలు పెట్టుకుంటే చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు. దానివల్ల మనకి ఎక్కువ శ్రమ ఉండదు. ఇంత శ్రమ పడమని ఏ దేవుడు చెప్పడు. చాలామంది ఇళ్లలో నేను చూశాను, చాలా పటాలు పెట్టుకుంటారు కానీ క్లీనింగ్ చేయరు, అంత ఓపిక ఉండదు వాళ్ళు. అటువంటిప్పుడు ఎందుకు పెట్టుకోవటం? మీకు నచ్చినన్ని పెట్టుకోండి, కానీ మీ ఓపిక కూడా చూసుకోండి. అది కూడా ఒకే దేవుడిని 2-3 పటాలు పెట్టుకోవటం అయితే అవసరం ఉండదు. మీకు కావాలంటే పెట్టుకోండి. దాంట్లో ఎక్కడ ఏ శాస్త్రంలో ఒకే దేవుడికి సంబంధించిన 2 పటాలు 3 పటాలు ఉండకూడదని ఎక్కడ ఎవరు చెప్పలేదు. శాస్త్రంలో చెప్పలేదు, మనుషులు చెప్పారు. మనకి మన సత్సంగం చెప్పేవాళ్ళు, లేకపోతే ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ చెప్తారు. అయినా కూడా ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్న తర్వాత మనకు తీయటానికి మనకు మనసు ఒప్పుకోదు. మన హిందువుల్లో ఉన్నటువంటి మంచో చెడు అదొకటి ఉంది. సో కొంచెం ఆలోచించి తీసేయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని పాఠాలు కొంచెం అగ్గిరవ్వలు ఇవి కూడా కాలిపోతాయి, కొన్ని ఫ్రేములు పగిలిపోతాయి. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ఫ్రేమ్ కట్టించి, లేకపోతే మళ్ళీ కాలితే ఒకళ్ళ ఫ్రేమ్ కాలిపోతా తీసి మళ్ళీ ఫ్రేమ్ కట్టించి తెచ్చిపెట్టుకుంటారు. అది భక్తిభావం. కానీ మీరు ఎక్కువ పటాలు ఉండి వాటిని తీసేయాలి అని మీకు అనిపించినప్పుడు, ఇటువంటి సెంటిమెంట్స్ అడ్డొచ్చినప్పుడు, ఇటు డ్యామేజ్ అయిపోయిన పటాలు ఏవైనా ఉంటే వాటిని తీసేసి మళ్ళీ రీప్లేస్ చేయకండి. ఒకే దేవుడి పటం 2 ఉన్నాయి, ఒక డ్యామేజ్ అయిందనుకో తీసేయండి. వాటి ఏ విధంగా ఉద్వాసన చేయాలో ఆ పద్ధతిలో ఆ పటాన్ని ఉద్వాసన చేసేయండి. మళ్ళీ కొత్త పటం తెచ్చిపెట్టకండి, ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఒకటి ఉంది కాబట్టి. ఇట్లా చేస్తుంటే క్రమంగా ఈ పటాలు తగ్గుతాయి. ఇది ఒక పద్ధతి. నంబర్ ఆఫ్ పటాలు ఎన్ని ఉండాలి, ఎన్ని ఉండకూడదు, మనకి పూజా గదిలో 2 పటాలు పెట్టడం అయితే అనవసరం. ఇక మన హాల్లో ఎంట్రన్స్లో అక్కడ కూడా మనం పటాలు ఏవి పెడుతూ ఉంటాము. అవి కూడా అసలు ఏమీ పెట్టకుండా మందిరం వరకే పటాలని పరిమితం చేసుకోవటం అన్ని విధాలా మంచిది. పటాలు పెట్టటము పెద్ద పని కాదు, పెద్ద ఖర్చు కాదు. ఎక్కువ ఖర్చు పెట్టి చాలా ఆకర్షణీయంగా ఉండే పటాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటము మనకి ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ ఆ మెయింటెనెన్స్ చేయలేము. మెయింటెనెన్స్ అంటే తుడవటము, బొట్లు పెట్టడము, అగరత్తులు వెలిగించటము ఇది కాదు. దేవుడి పటం ఉంది అంటే దానికి కావలసిన గౌరవం మనం ఇవ్వాలి. ఇంట్లో అక్కడ ఎక్కడ పడితే అక్కడ పటాలు పెట్టేసి ఫ్రంట్ రూమ్లో కూడా పెట్టి ఆ వచ్చిన వాళ్ళతో ఎప్పుడైనా ఘర్షణ పడితే 4 మాటలు అనిపించుకొని మనం కోపానికి వచ్చి రకరకాల మాటలు తెచ్చటం, లేకపోతే ఇంట్లో కూడా ఇప్పుడు ఇల్లు అన్న తర్వాత గొడవలు అయితేనే ఉంటాయి. అప్పుడు మాట అనుకోవటం, ఇవన్నీ దేవుడి పటం ముందు ఎందుకు?
కొంతమంది అక్కడే కూర్చుంటారు, సాయంత్రం వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ ఇంటికి వీళ్ళు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చేస్తారు, మందు ప్రోగ్రాములు పెట్టుకుంటారు, అక్కడే దేవుని పటాలు ఉంటాయి. అవసరమా? అది మెయింటెనెన్స్. నువ్వు అంత భక్తిభావంతో ఉన్నప్పుడు పొద్దున దండం పెట్టుకొని సాయంత్రం మందు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా? అది మెయింటెనెన్స్ అన్నది. అది ఆ గౌరవం విస్టాండ్ కావాలి. మీరు అది చేయలేనప్పుడు మందిరం వరకు పెట్టుకుంటే చాలు. మనకేంటి, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎదురుగా దేవుడి పటం కనపడాలి, దండం పెట్టుకొని వెళ్తాం. పొద్దున్న నుంచి చేసిన పూజ అంతా ఏమైంది? వెళ్ళేటప్పుడు మాత్రం ఎదురుగా కనపడాలా? ఇట్లాంటి సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు. ఎక్కడ దేవుడి పటం అంటే మనకి అట్లాంటి పరిస్థితి ఇంట్లో లేదనుకోండి, వీఆర్ ఫేర్ ఎనఫ్. వీ డోంట్ స్పీక్ రబిష్, వీ డోంట్ డూ రబిష్. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకొని దేవుడిని పూజలు చేసుకోవచ్చు మీరు. దానికి ప్రత్యేకమైన మందిరం, రూమ్ కూడా అవసరం లేదు. ఇట్లాంటివి జరుగుతాయనే మనకు దేవుడి కోసం ప్రత్యేకంగా రూమ్ పెట్టుకుంటాం మనం. మళ్ళీ బయట పటాలు పెట్టి మళ్ళీ అవే చేయటం. బయట పటాలకి కూడా ఒకవేళ అంత అవసరమైతే బయట పటాలు పెట్టుకోవటం, అంత అవసరమైతే బయట పటాలకి మీరు హారతులు, నైవేద్య సమర్పణలు ఇవన్నీ చేయొద్దు. మందిరం వరకే చేసుకోవాలి. బయట అలంకారప్రాయంగా పెట్టుకోవాలి, షో కేసులో పెట్టినట్టు. వీటికి హారతులు ఇవ్వటము, నైవేద్య సమర్పణ చేయటము, తిలకధారణ చేయటం, వీటన్నిటి వల్ల మనం మళ్ళీ మెయింటైన్ చేయవలసి వస్తుంది. కరెక్ట్. మామూలుగా పెట్టుకొని పోయేటప్పుడు దండం పెట్టుకొని పోతే చాలు. సో ఇట్లా పటాలు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్ని పటాలు పెట్టుకోవాలన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. చాలా మంచి పాయింట్స్ చెప్పారు గురువు గారు. అంటే మనం ప్రతిసారి దేవుడు పటాలు పెడితే మనకి చాలా భక్తి ఉంది, ఎన్ని పటాలు ఉంటే అంత భక్తి ఉంది అనుకుంటాం. కానీ ఈ మెయింటెనెన్స్ అంటే జస్ట్ తుడవడం, బొట్టు పెట్టడం కాదు, వాటిని గౌరవించడం, దేవుడు ఉన్నారు ఇక్కడ, ఆ ప్రాంతాల్లో ఏం చేయాలి చేయకూడదు అనే ఒక దృష్టి ఉండాలి అని చెప్పడం చాలా మంచి పాయింట్. ఐ థింక్ మన వ్యూవర్స్ అందరూ కూడా ఇవన్నీ నేర్చుకుంటారని ఆశిస్తాము.